ఏం లేదు, నార్మల్గా మీరు కొబ్బరి నూనె ఎలా అప్లై చేస్తారో అలా అప్లై చేసుకోవడమే. చూడండి మంచిగా, అబ్బా ఆహా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఆ ఫీలింగే వేరుంటుంది. ఎట్లయినా అమ్మమ్మలు కాలం నుంచి వస్తుందంటే మన అమ్మమ్మలు చెప్పారంటే అది ఇప్పట్లో ఏమున్నాయండి, ఇవన్నీ అన్నీ న్యాచురల్ మెథడ్సే కదా. మంచిగా అప్లై చేసేసుకోవాలి జుట్టుకి. మంచిగా స్కాల్ప్ అంతా అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి చుండ్రు అంటే డాండ్రఫ్ కానీ ఇంకేమి ఉన్నా కూడా అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఇలా లెమన్స్ వేసిన తర్వాత కొద్దిగా ఇలా మిక్స్ చేసేసుకొని అది అన్నీ కలిసిపోతాయండి, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఇదంతా మెత్తగా కలిపిన తర్వాతనే మళ్ళీ మిగతాది కలపాలనేది ఏమీ ఉండదు. ఇలా టీ డికాక్షన్ అనమాట. ఈ టీ డికాక్షన్ అనేది ఏంటంటే మంచి కలరింగ్ వచ్చేస్తుంది జుట్టుకి. సో అందుకని మనం ఇలా టీ డికాక్షన్ చేసుకొని చల్లార్చి పెట్టుకోవాలి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభణలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మరింత హార్వెస్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో మీకు హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలి, న్యాచురల్ హెయిర్ డై అనమాట. అంటే ఎలాంటి తెలుసు కదా, కెమికల్స్ లేకుండా మనము సహజ పద్ధతిలో తెల్ల జుట్టును నల్లగా ఎలా చేయవచ్చు, అలాగే మనము జుట్టు ఊడిపోతుందా, మీకు ప్రాబ్లం ఉందా, లేకపోతే మీకు డాండ్రఫ్ ఉందా, లేకపోతే మీ జుట్టు పల్చగా ఉందా, వీటన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అనమాట. అది ఎలా మిక్సింగ్ చేసుకోవాలి అన్నది ఈరోజు మీకు షేర్ చేస్తా. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికోసం తీసుకునేటటువంటి అన్ని ప్రోడక్ట్స్ కూడా మన దగ్గరే అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? సో మీరు ఇక్కడ గార్డెన్ స్టోర్లో అంటే jyotinaturals.comకి వెళ్ళి వీటిని ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేసినా కూడా నేను మీకు ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేది క్యాట్లాగ్ అనేది షేర్ చేస్తాను. సో దట్ ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఇంకా అసలు చాలా హ్యాపీయెస్ట్గా గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే చాలామంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. దీనికోసం ఈ హెయిర్ డై కోసం మన దగ్గర దొరికే ప్రోడక్ట్స్ ఈ 3 అనమాట. ఒక సెట్ ఇండిగో పౌడరు, సహజ హెన్నా అనమాట. ఇది న్యాచురల్ హెర్బల్ హెన్నా. దీంట్లో చాలా వనమూలికలు ఉంటాయి. మందార, ఉసిరి, తర్వాత రోజ్ పౌడరు, తులసి, తర్వాత నీమ్, కరివేపాకు, మెంతులు, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో మీ జుట్టుకు చాలా చాలా పోషణ లభిస్తుంది. అండ్ దాంతోపాటు ఈ భృంగిరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, ఇది పెద్ద బాటిల్ అంటే 500 ml బాటిల్ అనమాట. 200 ml బాటిల్ కూడా ఉంటుంది. మీరు శాంపుల్కి ఒక 200 ml బాటిల్ కూడా తీసుకోవచ్చు. చక్కగా దీన్ని యూస్ చేస్తే కనుక మీకు ఇమీడియట్ రిజల్ట్స్ ఉంటాయి. మీకు తెలుస్తాయి. ఎలా అప్లై చేయాలో కూడా నేను చెప్తాను. ఇది మనకు 500 ml బాటిల్ అనమాట. ఈ ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు హెన్నా కలుపుతున్నాను నేను. హెర్బల్ హెన్నా ఎలా మిక్సింగ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో అలా మీరు మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇండిగో పౌడర్. ఈ హెన్నా అప్లై చేసిన తర్వాత మీరు నెక్స్ట్ డే మార్నింగ్ కానీ లేదా సేమ్ డే ఈవినింగ్ కానీ ఇండిగో అప్లై చేస్తే మీ జుట్టు కంప్లీట్గా న్యాచురల్గా, అంటే మీరు హెయిర్ డై వేస్తే ఎలా ఉంటుందండి, కలర్ వేసినట్టు ఇలా కనబడుతూ ఉంటుంది కదా, అలా కాకుండా న్యాచురల్గా అనమాట. నార్మల్గా హెయిర్, బ్లాక్ హెయిర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మీ జుట్టు. చాలా సిల్కీగా కూడా అవుతుంది అనమాట. సో అది ఈ 3 ఒక సెట్ పక్కన పెట్టేద్దాం. ఓకేనా? అండ్ ఇవి వచ్చేసి మీకు తెలుసు కదా, ఇవి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ మన దగ్గర దొరికాయి. ఇవి మొక్కలకు పోషణ కోసం, జుట్టు కోసం కాదు. ఇదేమో ప్లాంట్ గ్రోత్ NPK మిక్స్, ఇది వచ్చేసి బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్. ఇదేమో ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి, ఇదేమో మీరు వచ్చిన ఫ్లవర్స్ రాలిపోకుండా కాయల సైజ్ పెరగడానికి, మొక్క బలంగా పెరగడానికి, వాటన్నిటి కోసము ఈ ప్రోడక్ట్ అనమాట. ఈ 2 ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. సో వీటి కోసం మీరు ఏవైనా సరే jyotinaturals.comకి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం హెన్నా కలుపుదాం. మనం నిమ్మకాయలు కోసుకోవడానికి వచ్చాము. ఈ హెర్బల్ హెన్నా కలుపుకోవడానికి నిమ్మకాయలు కావాలన్నమాట. సో నిమ్మ చెట్లు కూడా మేము గార్డెన్లో చాలా వస్తూ ఉంటాయి నిమ్మకాయలు. మీరు చూడొచ్చు, ఇది నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. మీరు ఎక్కడ చూసినా కూడా కాయలే ఉన్నాయి. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఒక ఎల్లో కలర్లో ఉంది. మనం బాగా పండినవి తీసుకుందాం. దీనికోసం ఒక 2-3 నిమ్మకాయలు అయితే నేను తీసుకుంటాను అనమాట. ఒకటేసారి ఎక్కువ కలిపేసి ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాను. సో అందుకనేసి ఇది తీసుకున్న. ఒకటి ఇక్కడ రాలిపోయింది, కింద పడిపోయింది. మనం తీసుకోకపోతే ఇలా పడిపోతూ ఉంటాయి.
ఇది ఒకటి ఉంది. మనం ఇక్కడ ఇంకొకటి తీసుకుందాం. ఓకే, సో ఈ 3 నిమ్మకాయలు గార్డెన్ నుంచే తీసుకున్నా. చలో మనం ఇప్పుడు హెన్నా కలుపుదాం. ఎట్లా కలుపుదామో చూపిస్తాం. సో దీనికోసం మనకు కావాల్సింది హెన్నా పౌడరు. చెప్పాను కదండి, ఇది హెర్బల్ హెన్నా పౌడర్ 500 గ్రామ్స్ అనమాట. మినిమం 500 తీసుకుంటే కనుక మీకు ఒక 6 to 10 అప్లికేషన్స్ వస్తుంది అనమాట. పావు కిలో కంటే నేను ఎక్కువ ½ కిలో తీసుకోవడానికి అందరికీ 500 గ్రామ్స్కి రికమెండ్ చేస్తూ ఉంటా, షిప్పింగ్ ఛార్జెస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని. సో దాన్ని ఇప్పుడు మనము ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. నేనైతే ఒకేసారి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఒక 20 days దాకా అలాగే ఉంటుంది ఇది. సో అందుకనేసి నేను ఎక్కువ మిక్స్ చేసుకుంటాను. ఓకే, ఇది ఇలా తీసుకోవాలి. ఈ హెన్నా చూడండి, ఈ క్వాంటిటీ ఆఫ్ హెన్నాకి ఇలా 3 లెమన్స్ తీసుకున్నాను. ఒకవేళ మీకు లెమన్స్ ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. ఒకవేళ ఎగ్ కూడా వేస్తాను నేను. ఎగ్ ఇష్టం లేకపోతే ఎగ్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికోసం పెరుగు కూడా వేస్తానండి నేను. కర్డ్ కూడా మీ జుట్టుకు చాలా మంచిది అనమాట. మనం వీటన్నిటిని వేసుకొని చక్కగా అప్లై చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ముందుగా మనము కర్డ్ని వేసేద్దాం. ఇందులో కర్డ్ కొంచెం ఇలా స్మూత్గా చేసుకోవాలి. ఇదేంటంటే ఈవినింగ్ కలుపుకోవాలి. ఈవినింగ్ కలిపేసుకుంటే బాగా నానుతుంది. నానిన తర్వాత మీరు మార్నింగ్ అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి, కర్డ్ వేస్తున్నాను. కర్డ్ బాగుంటుంది, జుట్టుకి మంచి పోషణ ఇస్తుంది అనమాట. ఓకే, దీన్ని మిక్స్ చేసుకుందాం. కొద్దిగా ఇలా మిక్స్ చేసేసి నెక్స్ట్ నేను ఎగ్స్ వేస్తానండి. ఒకవేళ మీకు ఎగ్స్ ఇష్టం లేకపోతే మీరు వేయకండి. కాకపోతే ఎగ్ ఏంటంటే మంచి కండిషనర్ అనమాట. మొత్తం వేసేస్తాను. మొత్తం అయినా వేయచ్చు, ఎగ్ వైట్ ఒక్కటి కూడా మీరు వేసుకోవచ్చు. జుట్టుకి కండిషనర్ అనమాట. మనం ఏవేవో కెమికల్ కండిషనర్స్ అప్లై చేస్తూ ఉంటారు మీరు. ఇలా చక్కగా న్యాచురల్గా మనము జుట్టు కోసం ఇలా మనము అప్లై చేసేసుకోవచ్చు అనమాట. ఇవి కలుపుకొని ఇలా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ నిమ్మకాయలు, ఈ యొక్క లెమన్స్ కట్ చేసి చాలా సింపుల్. నేను ఈ సీడ్స్ కూడా తీయట్లేదు. మనము సీడ్స్ తీయకపోయినా ఏం కదా, అప్లై చేసేటప్పుడు కూడా వెళ్ళిపోతాయి. మీకు ఓపిక ఉంటే తీసేయండి. ఓకే, ఇలా లెమన్స్ కలుపుకోవాలి. పాజ్. సో ఇలా లెమన్స్ వేసిన తర్వాత కొద్దిగా ఇలా మిక్స్ చేసేసుకొని అది అన్నీ కలిసిపోతాయండి. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఇదంతా మెత్తగా కలిపిన తర్వాతనే మళ్ళీ మిగతాది కలపాలనేది ఏమీ ఉండదు. ఇలా టీ డికాక్షన్ అనమాట. ఈ టీ డికాక్షన్ అనేది ఏంటంటే మంచి కలరింగ్ వచ్చేస్తుంది జుట్టుకి. సో అందుకని మనం ఇలా టీ డికాక్షన్ చేసుకొని చల్లార్చి పెట్టుకోవాలి. నేను ఒకేసారి పోస్తున్నా. మీరు చూసుకుంటూ కొంచెం కొంచెం, అంటే నాకు ఐడియా ఉంది కాబట్టి నేను కలుపుతున్నాను పోసి. మీకు అంటే మీరు కన్సిస్టెన్సీ అనమాట. మరీ లిక్విడ్గా జారిపోయేటట్టు ఉంటే కనుక అంత జుట్టు మీద ఉండకుండా కిందకు వచ్చేస్తూ ఉంటుంది కారినట్టు. అందుకని కొంచెం సెమీ సాలిడ్ లాగా కలుపుకోవాలి. టీ పౌడర్ మిగిలిపోయింది, మనం చెట్లకి వేసేసుకోవచ్చు. అంతే, ఇలా మిక్స్ చేసేసుకొని చక్కగా దీన్ని క్యాప్ పెట్టేసి నైట్ అంతా మనము ఓవర్ నైట్ సోకింగ్ చేసేస్తే హ్యాపీగా మార్నింగ్ అంతా మంచిగా ప్రిపేర్ అయిపోతుంది. మీరు దీన్ని జుట్టుకు పెట్టేసుకుంటే అసలు మీ జుట్టు మామూలుగా ఉండదన్నమాట. అందరూ మిమ్మల్ని అడుగుతారు, ఏంటి ఇంత షైనీగా ఉంది, ఇంత బాగుంది, ఇంత ఒత్తుగా పెరుగుతుంది అని. మీకే అసలు మీకు ఆ డిఫరెన్స్ అనేది 1 సింగిల్ అప్లికేషన్స్కే వచ్చేస్తుంది అనమాట. 1 సింగిల్ అప్లికేషన్. ఇందులో మందార పూలు ఇవన్నీ ఉంటాయి కదా, మంచిగా పనిచేస్తుంది. మెంతులు చాలా చక్కగా జుట్టుకు మంచి పోషణ అనేది వస్తుంది అన్నమాట. మొత్తం తెల్ల జుట్టే ఏం లేదు, అంత హెన్నా ఇండిగో మహత్యం. ఓకే, రెడీ అయిపోయింది చూసారా.
ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీరు జుట్టుకు అప్లై చేసేసుకోవాలి. ఓకే, నేను ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటాను, అది కూడా మీకు షేర్ చేస్తాను. ఆయిల్ అప్లై ఎలా అప్లై చేసుకోవాలన్నది. ఇది మాత్రం ఇలా క్యాప్ పెట్టేసి ఓవర్ నైట్ సోకింగ్ పక్కన పెట్టండి. మార్నింగ్ పెట్టేసుకొని మీ పని మీరు చేసేసుకోండి. దీని పని ఇది చేసేస్తే తర్వాత హెడ్ బాత్ చేసేయండి. అండ్ షాంపూ కూడా యూస్ చేయొచ్చు. షాంపూ యూస్ చేయడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. లేదంటే కనుక ఒట్టి హాట్ వాటర్తో అయినా వాష్ చేసేసి ఒక 1 hour 2 hours తర్వాత ఇండిగోలో ఓన్లీ వాటర్ కలిపేసి హాట్ వాటర్ కలిపేసి మీరు అప్లై చేసేసుకోండి. మీ తెల్ల జుట్టు నల్లగా. ఇప్పుడు ఆయిల్ అప్లై చేస్తున్నా అండి. చాలామంది అడుగుతున్నారు కదా ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలని. మామూలుగా అయితే ఇది బాగా హీటప్ చేసి మంచిగా దీని నుంచి అన్ని హెర్బ్స్ అన్నీ దీంట్లోకి వచ్చేటట్టు మనం అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ ఇందులో వచ్చి ఉంటాయి. కాకపోతే సింగిల్ యూజ్ అనమాట. మీరు మళ్ళీ ఇందులో కొబ్బరి నూనె పోసుకొని వాడుకుంటే దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు ఒక్కసారే. సరే, నేను ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలని. ఒకసారి బాటిల్ అయితే చెక్ చేసి, నేను నా హెయిర్కి ఎప్పుడైతే నేను హెన్నా పెట్టుకునే ముందు ఇప్పుడు కలిపాను కదండి, మార్నింగ్ కలిపేసి ఇలాగా ఈవినింగ్ కలిపేసి నైటే నేను ఆయిల్ పెట్టేసుకుంటాను అనమాట. పెట్టేసుకొని అదే ఆయిల్ మీద ఈ హెన్నా పౌడర్ అప్లై చేస్తా. ఏం లేదు, నార్మల్గా మీరు కొబ్బరి నూనె ఎలా అప్లై చేస్తారో అలా అప్లై చేసుకోవడమే. చూడండి మంచిగా, అబ్బా ఆహా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఆ ఫీలింగే వేరుంటుంది. ఎట్లయినా అమ్మమ్మలు కాలం నుంచి వస్తుందంటే మన అమ్మమ్మలు చెప్పారంటే అది అప్పట్లో ఏమున్నాయండి, ఇవన్నీ అన్నీ న్యాచురల్ మెథడ్సే కదా. మంచిగా అప్లై చేసేసుకోవాలి జుట్టుకి. మంచిగా స్కాల్ప్ అంతా అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి చుండ్రు అంటే డాండ్రఫ్ కానీ ఇంకేమి ఉన్నా కూడా అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇట్లా మీరు ఒకవేళ డైలీ ఆయిల్ అప్లై చేసుకునే అలవాటు ఉంటే కనుక రోజు అప్లై చేసుకోవచ్చు. మంచిగా జుట్టు కుదుళ్ళ నుంచి ఎవరైనా అప్లై చేసే వాళ్ళంటే వాళ్ళతో వేయించుకోండి. ఇలా జుట్టు కుదుల నుంచి మొత్తం అన్నమాట జుట్టుకంతా కూడా చక్కగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత కోమ్ చేసుకుంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఓకేనా, చాలు. కొంచెం అప్లై చేసుకున్నా కూడా చాలా స్ప్రెడ్ అవుతుంది. మంచిగా ఇట్లా మసాజ్ చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. ఇలా ఓకే, ఇలా మంచిగా అప్లై చేసేసుకొని కోమ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా. ఇలా చక్కగా కోమ్ చేసుకుంటే అసలు జుట్టు అనేది అంత హాయిగా అనిపిస్తుంది, మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. అడిగారు కదా అందుకే చూపిస్తున్నా ఎలా అప్లై చేసుకోవాలి, ఇదేమన్నా స్పెషలా సపరేట్గా అని అడిగారు కదా మీరు. ఇలా అప్లై చేసుకోవాలి. చూడండి జుట్టు ఏమైనా రాలిందా? అస్సలు రాలేదు, సాఫ్ట్గా ఉంటుంది. ఇలా సాఫ్ట్ అంటే సాఫ్ట్గా ఇలా జారిపోతుంటుంది అన్నమాట మనం కోమ్ పెట్టినా కూడా. ఇంకోటి ఏంటంటే మీకు ఒకవేళ జుట్టు రాలుతుంది అనుకోండి, మీరు ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత హాట్ వాటర్లో చిన్న టవల్ పెట్టేసుకొని ఆ టవల్తో చక్కగా ఇలా జుట్టుకి కట్టేసుకోండి. ఒక 5 to 10 minutes అయితే కనుక జుట్టు కుదులలో ఉన్నటువంటి మలినం అంతా కూడా పోతుంది. సో మీ జుట్టు అనేది చాలా క్లీనప్ అవుతుంది, మంచి నీట్గా అవుతుంది అనమాట. జుట్టు కుదులు అంతా వాష్ అవుట్ అవుతాయి. ఓకేనా, అంతే. ఇంక దీన్ని నేను ఇలా ఈరోజు నైట్ అంతా పెట్టేసి రేపు మార్నింగ్ హెన్నా అప్లై చేస్తాను నేను కలుపుకున్నది. అప్పుడు జుట్టు ఎంత హాయిగా ఉంటుందంటే అసలు హెన్నా అప్లై చేస్తుంటే కూడా చల్లగా ఉంటుంది. దట్స్ ఇట్, ఖతం అయిపోయింది. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇదే. సో ఇలా మీరు ఆయిల్ అప్లై చేసుకోండి, హెన్నా కలుపుకోండి, పెట్టుకోండి. తెల్ల జుట్టు ఉంటే కనుక ఇండిగో కూడా అప్లై చేయండి. అదనమాట ఈరోజు బ్లాగ్. నచ్చిందా, యూజ్ అయిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఉంటా మరి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ సుఖినో భవంతు.